కృష్ణమూర్తి అంకుల్ పైన కుట్ర మందరదా? అంకుల్ని చంపితే దానికే వస్తుందిరా? తెలియదు మేడం, అందుకే తనకు చావొచ్చింది. నేను చేసిన తప్పే, నన్ను వదిలేయండి మేడం, నా జాబ్ పోతుంది. వదిలేయాలా? నీలాంటి వాళ్ళని షూట్ చేసి పారేయాలి. అక్కడ కృష్ణమూర్తి అంకుల్, లక్ష్మి ఆంటీ ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా నీకు? పదరా, నీ చేత ఓచలు లెక్క పెట్టిస్తాను. పద. రాక్క. బోసు, ఆ శర్వాణి మనల్ని నమ్మిందంటవా? నమ్మకేం చేస్తుందక్క? అది ఎతికే కృష్ణమూర్తిని మనమే ఇచ్చినాం కదా. ఆ జైలర్ని పట్టుకొచ్చి పోలీసులు చేయవలసిన పనిని మనం చేసినాం. ఈ పాటుకది మన మీద ఫిదా అయిపోయి ఉంటాదక్క. తమ్ముడు, కత్తులు మూటగట్టి పక్కన పెట్టినంత మాత్రాన మనలో ఉన్న విలనిజం తస్తుందంటావా? అది మన దోసగాడిని చంపింది. అయినా మనం దాన్ని ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు మనం వాడాల్సింది కత్తి కాదు, తుపాకీ కాదురా, బుర్ర. దానితోనే ఆ శర్వాణిని ఆడుకుంటాను తమ్ముడు. నాకు దాని భవిష్యత్తు కనిపిస్తుందక్క. రౌడీలాగా నిలబడి కత్తి పట్టుకోవడం కంటే ఇట్లనే బాగున్నావక్క. ఈ స్టైలే కంటిన్యూ అవుదాం. రే తమ్ముడు, ఆ శర్వాణిని ప్రేమించింది మన మాధవ్ గాడురా. ఈలోపే మనం మన నిజాయితీని శర్వాణికి చూపించొచ్చాం. ఈ రోజు నుంచి రేఖ చాప కింద నీరులా ఎంటర్ అవుతుందిరా ఆ శర్వాణి లైఫ్ లోకి. బాబాయ్. అమ్మా రేణు, ఇది మీ చెల్లెలు శ్రావ్య. శ్రావ్య, ఇల్లరా. హాయ్ అక్క. వీడు మీ తమ్ముడు అభిరామ్. హాయ్ అభి. హాయ్ అక్క. బాబాయ్ మీరు కూర్చోండి, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వస్తాను. ఆగమ్మా, మేం టిఫిన్ చేసే వచ్చాం. ముందు నువ్వు కూర్చో అమ్మా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. కూర్చోమ్మా.
చెప్పండి బాబాయ్, ఏంటో ఇంపార్టెంట్ విషయం? ఏం లేదమ్మా, నాకు శ్రావ్య ఎంతో నువ్వు అంతే. నా అన్న కూతురుగా నా వైపు ఉన్న ఏకైక వ్యక్తివి నువ్వొక్కదానివే అమ్మా. అదేంటి బాబాయ్, నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు? శ్రావ్య, నువ్వైనా చెప్పు, ఏం జరిగింది? బాబాయ్ ఎందుకు బాధపడుతున్నారు? ఏం లేదక్కా, ఈ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం. నాన్నని ఎక్కడికైనా తీసుకెళ్లమని అడిగితే నీ గురించి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. బాబాయ్, ఎన్ని రోజుల తర్వాతైనా నేనున్నానని గుర్తు పెట్టుకుని మా చెల్లిని తమ్ముణ్ణి తీసుకొని వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్. ఎటువంటి సమయంలో మీరెందుకు బాధపడుతున్నారు? అక్కా, నాన్న ఇలాగే నీ గురించి చాలాసార్లు చెప్పి బాధపడ్డారు. మాకొక అక్కయ్య ఉందంటే మాకు సంతోషమే కదా. అవునక్కా. బాబాయ్, ఇంతకాలం నాకెవరూ లేరని బాధపడేదాన్ని. ఇప్పుడు మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. అక్క, లేటుగా అయినా మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలుసుకున్నాం. ఇక నువ్వు బాధపడ్డానికి వీల్లేదు. నీకు మేమంతా ఉన్నాం. అమ్మ కూడా నిన్ను తీసుకురమ్మని చెప్పింది. నాకు ఈ చెల్లి, ఆ తమ్ముడు తోడుగా ఉండగా నేనెందుకు బాధపడాలి? మా మంచక్క. అక్క, నీకో విషయం తెలుసా? శ్రావ్య, అక్కని చూసిన ఆనందంలో నీ టెన్షన్ అంతా ఒక్కసారిగా ఎగిరిపోయినట్టుంది. డాడీ, శ్రావ్య రేణుకక్క దగ్గర ఉంటే రిలాక్స్డ్గా కనిపిస్తోంది. తన్ని 2 days ఇక్కడే ఉండనివ్వండి. బాబాయ్, శ్రావ్య రిలాక్స్డ్గా ఉండడం ఏంటి? వచ్చిన దగ్గర నుంచి మీరేదో చెప్తున్నారు కానీ నాకు అర్థం కావడం లేదు. శ్రావ్య, ఏం జరిగింది? ఏదో చెప్పాలని మీరు నాకు చెప్పలేకపోతున్నారే నాకు అర్థం అవుతుంది. ఏం జరిగింది శ్రావ్య? మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఏమీ లేదమ్మా, శ్రావ్య ఈ మధ్య మూడాఫ్లో ఉండి ఎవరితోనూ కలవలేకపోతుంది. నీతో కలిసి 2 రోజులుంటే ఆ మూడాఫ్ నుంచి డైవర్ట్ అవుతుందని తీసుకొచ్చాను. అదీ కాక ముఖ్యంగా మేమందరం వచ్చింది నీకోసమేనమ్మా. నాకోసమా? దేనికి బాబాయ్? మీ భుజంగరావు తాతయ్య గారు నాకు ఫోన్ చేసి అంతా చెప్పారమ్మా. తాతగారు మీకు ఫోన్ చేశారా? అవునమ్మా, నేను తీసుకోవాల్సిన బాధ్యతల కంటే ఆయన ఎక్కువగా తీసుకున్నారు. నేను మీ పిన్నితో కూడా నీ గురించి మాట్లాడాను. మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చామమ్మా. అవునక్క, నీ పెళ్లి అమ్మా నాన్నే జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు నాకు శ్రావ్య నువ్వు ఇద్దరు కూతుర్లమ్మా. నీ పెళ్లి జరిపించటం నా బాధ్యత. బాబాయ్, నేను పెళ్లి చేసుకోవడం మంచో చెడో నాకు తెలీదు, కానీ ఇంతకాలం నాకంటూ ఎవరూ లేరే అని బాధపడ్డాను. ఇప్పుడు మీ అందరూ నాకు దగ్గరవుతున్నారు. మా కోయిదరు చెప్పాడు బాబాయ్, నా పెళ్లి వల్ల అన్ని సమస్యలు తీరిపోతాయని. బహుశా అది ఇదేనేమో. బాబాయ్, మీకు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఆ ఫోటోకి దండేసి ఉండడం చూసి ఎవరు అని మీరు అడిగారు. నా ఫ్రెండ్ అమృత అని మీకు చెప్పాను, గుర్తుందా? మా అమృత చనిపోలేదంటే బాబాయ్. నా పెళ్లితోటే మా అమృత తిరిగి వస్తుందని కోయిదరు నాతో చెప్పాడు. అమృతక్క, మాకోసం ఎన్నో చేసిన నువ్వు మీ వాళ్ల దృష్టిలో చనిపోయిన మనిషిగా మిగిలావా? నువ్వు బ్రతికే ఉన్న నిజాన్ని ఇక్కడ మీ వాళ్లతో చెప్పలేకపోతున్నా. ఐఎమ్ వెరీ సారీ అక్క. ఏంటి బాబాయ్, ఆ ఫోటో చూసి మీరందరూ అలా అయిపోయారు? ఓహో, అర్చన అమృత ఒకే విధంగా ఉంటారని మీతో ఆల్రెడీ చెప్పాను కదా. అమ్మా రేణు, ఆ కోయిదర్ ఎవరో నీకు మంచి చెప్పారు. నిజంగా నువ్వు అభిమానించే నీ ఫ్రెండ్ నీతో కలిస్తే నీతో పాటు మేము సంతోషిస్తాం. బాబాయ్, మీరందరూ నన్ను పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటామని చెప్తుంటే మీ అందర్నీ హర్ట్ చేయలేను. మీరు, తాతయ్య, చైతన్య అందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. రేణు, ఆ విషయాలన్నీ నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను కదమ్మా. చైతన్యతో, భుజంగరావు గారితో అన్ని విషయాలు నేను మాట్లాడతాను. అవునక్క, నీకు తోడుగా చెల్లెలు ఎక్కడే ఉంటుంది. మిగతా విషయాలన్నీ మాకొదిలే. అక్క, అన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా, ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. రే అన్నయ్య, నేను అక్క దగ్గరే ఉంటాను. డాడీ, మీరు వెళ్ళండి, అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంట్లో. అక్క, దీంతో కాస్త జాగ్రత్త. ముచ్చట్లు పెట్టడం మొదలు పెడితే బుర్ర తినేస్తుంది. రే నిన్ను! డాడీ చూసారా, నా గురించి అక్కతో కూడా బ్యాడ్ గా చెప్తున్నాడు. 10 నిమిషాలు ఆగితే నీ గురించి అక్కకు కూడా తెలిసిపోతుంది. అమ్మా రేణు, వీళ్ళు వదిలేస్తే ఇలాగే పొట్లాడుకుంటారు గాని మేము వెళ్ళొస్తామమ్మా. అలాగే బాబాయ్. దాంతో జాగ్రత్త అక్క. రే నిన్ను! అయ్యో, వస్తామమ్మా, పదరా. శ్రావ్య రా, నీకు మా ఇల్లంతా చూపిస్తాను. ఓకే. వృత్తి ధర్మం. నిజాన్ని దాచి ఎస్కేప్ అవటం, అబద్ధాలాడటం నీ వృత్తి ధర్మమా? నువ్వు మారావని అర్థమవుతుంది గాని ఇంతగా మారిపోయావని ఇప్పుడే అర్థమైంది. మా జీవితాలు నువ్వు పెట్టిన భిక్ష కదా. దాని జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం.
అమృత, ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలకి నువ్వు వారసురాలివి. నేను నిన్ను అర్చనగా మార్చి ఎవరికి దొరకనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. శర్వాణి, ఒక పక్క అర్చన కోసం నేనెంతగా వెతుకుతున్నానో నీకు తెలుసు. ప్రమీలాదేవి కుటుంబం కోసం ఎంత స్ట్రగుల్ పడ్డానో కూడా నీకు తెలుసు. ఉన్నవి చాలక చివరికి నువ్వు కూడా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంటే నేనెవరికి చెప్పుకోను శర్వాణి. నీ డ్యూటీని నువ్వు సిన్సియర్గా చేస్తున్నందుకు నిన్ను అభినందించాలో, నా ఆశయానికి అడ్డుపడుతున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. వాటర్ తాగండి. ఇప్పుడెలా ఉందండి? పర్వాలేదమ్మా. ఎండక కళ్ళు తిరిగాయి, పడిపోయాను. సమయానికి దేవతలా వచ్చి నన్ను కాపాడావు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి, ముందు లేవండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మిమ్మల్ని నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దులేమ్మా, మీకెందుకు శ్రమ? మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది, నేను నడిచి వెళ్ళిపోతానులే. ఏం పర్వాలేదు, నాకేం శ్రమ కాదు. నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నాతో రండి రండి. ఆంటీ రండి. రామ్మా రా. ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. ఆగమ్మా, నీ పేరేంటమ్మా? అమృత. సరే, టీ తీసుకుని వెళుదువుగానిలేమ్మా. లేదాంటీ, నేను అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళాలి. ఉండమ్మా,
నేనెవరో తెలియకపోయినా నన్ను కాపాడి ఇంటిదాకా తీసుకొచ్చావు. నా తృప్తి కోసం 2 నిమిషాలు కూర్చోమ్మా, ప్లీజ్ అమ్మా. పెద్దవారు మీరింతగా అడుగుతుంటే నేను కాదనలేకపోతున్నాను. అలాగే కూర్చోమ్మా.